తిరుపతి నగరంలో మరోసారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగు చూసింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమీపంలో ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడి నగదు అపహరించిన పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన జరిగిన ఈ ఘటనలో ఆసుపత్రి ముందు ఫుట్పాత్ పై ఉన్న మహిళను బెదిరించి 5,000 రూపాయల నగదును లాక్కొని నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కడప జిల్లా పుల్లంపేటకు చెందిన నూక ఆదినారాయణ రెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి అపహరించిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ సిఐ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిపై పాత కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన రాత్రి 15:30 గంటల సమయంలో మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద ఒక 80 సంవత్సరాల గల ఒక భిక్షాటన చేసుకునే స్త్రీ పనుకొని ఉంటుంది. అదే రూట్లో వెళ్తున్న ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డబ్బుని దొంగలించుకునే సమయంలో ఆమె పెనుగులాడడం జరిగింది. పెనుగులాడడం జరిగినందుకు ఒక 5,000 రూపాయల అమౌంట్ తను తీసుకొని పారిపోవడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది వెస్ట్ పోలీస్ స్టేషన్లో. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు మరియు ఆధ్వర్యంలో డిఎస్పీ భక్తవత్సలం సారి సూచన మేరకు 2 టీములు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం కనుగొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి రుయా హాస్పిటల్ ఆడిటోరియం వద్ద ముద్దాయి ఉన్నాడని మాకు సమాచారం తెలియడంతో ఇమీడియట్గా వెళ్ళి మేము అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయ పరిక్రమంలో అతను గత నేర చరిత్ర ఉన్నవాడని తెలిసింది. ఇతని మీద పలు కేసులు ఉన్నాయని, అతని స్వగ్రామం పుల్లంపేట, పలు నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో బాగా కష్టపడిన పోలీసు సిబ్బందికి ఎస్పీ గారు రివార్డు ప్రకటించడం జరిగింది.